వదన జోహార్ గౌతులచ్చన్న, 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 జోహార్ గౌతులచ్చన్న. బలహీన బడుగు వర్గాల ఆచార్య సర్దార్ గౌతులచ్చన్న, గీత కార్మికుల సర్దార్ గౌతులచ్చన్న, సర్దార్ గౌతులచ్చన్న, జోహార్ జోహార్ 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 సర్దార్ గౌతులచ్చన్న, జోహార్ జోహార్. సైడ్ కొన్నాను సార్. ఓకే జోహార్ గౌతులచ్చన్న, జోహార్ గౌతులచ్చన్న, జోహార్ గౌతులచ్చన్న, జోహార్ గౌతులచ్చన్న. వచ్చేసిన మా గౌరవ సభ్యులు, అలాగనే మా పార్లమెంట్ ఎంపీ గారు, కలెక్టర్ గారు, అధికారులు, విలేకరులు అందరికీ స్వాగతం కోరుకుంటున్నాను. ఈ రోజు చూస్తా ఉంటే అది మా చంద్రబాబు నాయుడికి ఒకకే తెలుసును కావున ఇన్ని ఇంకా ఎంత జన్మాలు ఇచ్చినా మా గౌరవ కలుసులు మా చంద్రబాబు నాయుడికి రుణపడి ఉంటామనేసి ఈ సభకు తెలియజేస్తాము. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి నమస్కారాలు. పోరాట యోధులు, బలహీన బడుగు వర్గాల కోసం గౌతులచ్చన్న గారు శ్రీకాకుళం బార్వా అనే మారుమూల గ్రామంలో జన్మించిన తర్వాత ఆయన తెలిసిన అందరు నాయకులు, ఎందుకంటే షెడ్యూల్ క్యాస్ట్ కోసం ఆయన పెట్టిన సంఘాలు ఉన్నాయి. తర్వాత లేబర్ కోసం ఆయన ఐఎన్టీసీ ఫౌండర్ ప్రెసిడెంట్, ఆయన అందరూ తెలిసిన కార్మికుల కోసం. అట్లాంటి గొప్ప వ్యక్తి ఆయన. తర్వాత ఒక ఎమ్మెల్యేగా చేశారు, ఒక ఎంపీగా కూడా చేశారు. స్వాతంత్ర్యం మూలాంత కాంట్రిబ్యూషన్ చేసుకుంటే మహనీయులు మహాత్మా గాంధీ గారితో అసలు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న ఒకే ఒక వ్యక్తి మనకి పండించి ఇది శ్రీకాకుళం నుంచి. అట్లాగే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయిన వ్యక్తి. స్వతంత్రం కోసం ఆయన చేసిన పోరాటం అంతా ఇంత కాదు, అవన్నీ మర్చిపోయాం. ఈ రోజు ఆయన గుర్తు చేసుకుని అట్లీస్ట్ నా ఒక రోజున మనం నిర్ణయించుకొని ఆయన జయంతిని సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నప్పుడు నెక్స్ట్ జయంతి మాత్రం చాలా బాగా చేసుకున్నాం. ఏ దేశ నాయకుడికి తగ్గకుండా ఆయన విగ్రహాన్ని కూడా నెక్స్ట్ జయంతి రోజుకల్లా మనం మావేసుకునే పరిస్థితి తీసుకున్నాం. ఆయన అందరూ నాయకుడు లిస్ట్ ఇప్పుడు తయారు చేశారు. అప్పట్లోనే 1957, 60s లో బహుశా చాలా మంది ఉంటున్నారు. ఆ లిస్ట్ హైకోర్టు దాన్ని తగ్గించి స్ట్రైక్ డౌన్ చేస్తే ఆ లిస్టు కోసం పోరాడి ఆనరబుల్ ఎక్స్-సీఎం లేట్ సంజయ్ గారు దాన్ని మళ్ళీ సర్కులర్ తీసుకొచ్చి జియో పాస్ చేశారు. సో ఓబీసీ లిస్టుల కోసం కూడా పోరాడిన వ్యక్తి. ఎవరో ఒకరు పోరాడకపోతే ఈ రోజు మనం ఈ ప్రతిఫలాలు అనుభవించలేం. ఎవరో ఒకరు పోరాడాలని తీసుకోవాలి. ఇట్లాంటి సెలబ్రేట్ చేసుకున్నప్పుడు దాని నుంచి ఇన్స్పిరేషన్ పొంది మనం ఆయన ఐడియాస్ ని అతను అనుసరించిన విధానాలని మనం కూడా పాటించాలి. అప్పుడే మనకి అభివృద్ధి తర్వాత పైకి రావడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ టైం మనం అందరం బాగా చేసుకున్నాం. ఈ రోజు అయితే ఇదైతే చాలా శుభపరిణామం.
థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం కూడా అన్ని వర్గాలు కూడా మీరందరూ చూసేవాళ్ళు లేదు కానీ మేమైతే గౌతమ్ లక్ష్మణ్ గారిని చూడటం, గౌతమ్ లక్ష్మణ్ గారి యాక్టివిటీస్ దగ్గర పేపర్లో చదవడం అన్ని చేసాం. ఎందుకంటే మేము 80s నుంచి ఉన్నాం కాబట్టి 77, 80s నుంచి చూస్తా వచ్చాం. ఆయన ఓన్లీ 2006 లో చనిపోయాడు. యాక్టివిటీస్ 10 ఏళ్ళ నుంచి తగ్గిపోయినాయి. బట్ అసలు ముందు చాలా యాక్టివ్ గా ఉన్నాం. అంటే ప్రతి విషయం మీద పోరాడేవాడు. పార్లమెంట్ లో మాట్లాడారు, అసెంబ్లీలో మాట్లాడారు. ఆయన గురించి మరి కాస్త ఉత్సాహంగా చేసుకున్నాం. ఆయన నుంచి స్ఫూర్తికున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు ఈరోజు సర్దార్ గోపిచంద్ర గారి జయంతి సందర్భంగా ఈ సమావేశం పెట్టడం జరిగింది. చాలా సంతోషం. వాళ్ళ కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడితే శ్రీకాకుళం జిల్లాలో వచ్చిన తర్వాత ఫ్రీడమ్ ఫైటర్ యాజ్ వెల్ యాజ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ, సమాజంలో ఆశయంలో ఇన్ఈక్వాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళన్నీ బేసిక్లీ ఇన్ఈక్వాలిటీ దూరంగా ఉండాలి. ఎవరెవరు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళు ముందుకు రావాలి. యాజ్ ఏ లీడర్, యాజ్ ఏ కంట్రీ లీడర్ మన ఎమర్జెన్సీ చాలా మూమెంట్స్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ శ్రమ ద్వారా ఈరోజు ఓడ సమాజం కూడా ముందుకు వెళ్తుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి జిల్లాలో ఒక కార్యక్రమం జరగాలి. ప్రతి జిల్లాలో వాళ్ళు ఇచ్చిన కాంట్రిబ్యూషన్, వాళ్ళు ఇచ్చిన త్యాగం గురించి అందులో తెలుసుకోవాలి. సందర్భంగా కార్యక్రమం పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా అన్ని కమ్యూనిటీస్ ముందుకు రావాలి. అన్ని కమ్యూనిటీస్ వాళ్ళ ఏరియాలో కమ్యూనిటీలో అభివృద్ధి జరగాలి. సందర్భంగా ఫస్ట్ మనకి మన హిస్టరీ, కల్చర్, లీడర్స్ గురించి తెలిస్తే ఆటోమేటిక్ గా యూత్ లో కూడా ఒక మోటివేషన్ వస్తుంది. వాళ్ళు కూడా ఈ సమాజంలో ఈక్వాలిటీస్ ఉన్నాయి, ఈక్వాలిటీస్ సంబంధ ప్రకారం ప్రయత్నం చేస్తారు. సందర్భంగా అటువంటి కార్యక్రమం మనం ఏం పెడుతున్నాము ఖచ్చితంగా బెనిఫిట్ వస్తుంది అని నేను కోరుతున్నాను. మేము కూడా రోడ్ సమాజం నుంచి సందర్భంగా ఎవరెవరు బేసిక్లీ ప్రజలు ఉన్నాము వాళ్ళు కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కూడా మీ కమ్యూనిటీ గురించి ఎక్కువగా మాట్లాడాలి. మీ కమ్యూనిటీలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, సమస్యల గురించి మీరు మాట్లాడాలి. ఏమైనా అభివృద్ధి కార్యక్రమం చేసుకోవచ్చు. ఆ అభివృద్ధి కార్యక్రమం గురించి అధికారులు మీకు రావాలి. మేము ఈ సందర్భంగా ఆ కమ్యూనిటీ సంబంధించి పాపులేషన్, అక్కడ క్యాబినేషన్స్, గ్రామ పంచాయతీలో అభివృద్ధి జరిగితేనే అభివృద్ధి జరుగుతుంది. ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు మీ ఏరియా సంబంధించిన సమస్య పద్ధతులు తీసుకువస్తే మనం ఒక టైం ఫ్రేమ్ మేరకు, ఒక టైం బౌండ్ మనకు ఆ సమస్య పరిష్కారం చేసుకోవచ్చు. సో ఈ సందర్భంగా నేను కమ్యూనిటీ లీడర్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు ఎప్పుడైనా ఏమి అవకాశం దొరికితే మీరు మీ కమ్యూనిటీ గురించి ఇక్కడ బ్యాక్వర్డ్నెస్ ఉంది, వెనకబడి పరిస్థితి ఉంది, మీరు ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకువస్తే ఒక సమాధానం చేయడం. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన అందరికీ అందరి నుంచి శుభాకాంక్షలు. ఖచ్చితంగా 50 రోజుల్లో రోడ్డు కమ్యూనిటీ ముందుకు వెళ్తుంది. వాళ్ళు బీసీకి అగ్రస్థానంలో తప్పదు నేను కోరుతున్నాను. నేను ఇప్పుడే వాడి గురించి కారులో వస్తా, నాకు ఒక నోట్ ఇస్తే చదువుతా వచ్చా. 21 సంవత్సరంలోనే నేతాజీ గాంధీ గారి పైన ఉన్న ప్రేమతో వారు స్వతంత్ర పోరాటానికి ఆహ్వానిస్తే 21 సంవత్సరం వయసులోనే మన స్వతంత్ర పోరాటానికి నడుము పెట్టి ఎన్నో అనేక, అంటే ఇప్పుడైతే మనకి ట్రాన్స్పోర్ట్ వచ్చింది, బస్సులు ఉన్నాయి, ఫ్లైట్లు ఉన్నాయి, ట్రైన్లు ఉన్నాయి, అనేక రకాలుగా ట్రాన్స్పోర్ట్ ఉంది. ఆ రోజుల్లో ట్రాన్స్పోర్ట్ లేని టైంలోనే అక్కడక్కడ పోయి పాఠశాలలో వారికి తెలిసిన కొన్ని కవితలతో, పాటలతో ఆ ఉద్యమ కాలంని చైతన్యపరచడంలో మన గౌతమ్ లచ్చన్న గారు చాలా ప్రథమ ఆంధ్ర మంత్రి. సో వారు బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన విధానం, వారి కోసం ఆయన చేపట్టిన కొన్ని ఇంప్లిమెంటేషన్స్, అంటే వారు ఇప్పుడే చూశాను నేను, మన ప్రకాశం పంతులు గారు
బెజవాడ గోపాలకృష్ణారెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారంటే గొప్పవారితో పని చేసినప్పుడు గొప్పతనం వస్తుంది. మంచి ఆలోచనలతో మంచి పనులు చేశారు. కాబట్టి ఆ మంచి పనులకు ఈ రోజు ప్రభుత్వం గుర్తించి ఒక మంచి కార్యక్రమం చేయలేనందుకు ముందుగా మన కూటమి ప్రభుత్వానికి, మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా నియోజకవర్గ గౌరవ సహోదరుల తరఫున అలాగే కమ్యూనిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వతంత్ర సమర యోధులు జయంతికి ఇప్పుడు వచ్చేసిన ప్రతి ఒక్కరిద్దరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. అదేవిధంగా ఈరోజు ఎందుకు ఆయన మనం గుర్తు చేసుకుంటున్నామంటే, స్వతంత్రంలో గాంధీ గారితో ఆయన కూడా ఉన్నారు. అదేవిధంగా అంబేద్కర్ గారితో కూడా ఉన్నారు మన స్వతంత్ర కొరకు. అందువల్ల ఈరోజు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిని కూడా మనము గుర్తించుకోవాలి. ఎందుకంటే స్త్రీలకు ఉచిత బస్సు ఇచ్చారు. అప్పట్లో కూడా మన అంబేద్కర్ గారు స్త్రీలు మంచిగా చదువుకోవాలని ఎంతో కృషి చేశారు. ఇప్పుడు మన ప్రభుత్వంలో ఎంతో మంది పేదలు కూడా ఆదుకుంటున్నారు పథకాలు పెట్టి. ఇదంతా మనం గుర్తు పెట్టుకుని మన ప్రభుత్వానికి ఎప్పుడు మనం రుణపడి ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు తోడా చైర్పర్సన్ సమరయోధులు సర్దార్ గౌతమ్ లక్ష్మణ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి చేసిన గౌరవనీయులు పెద్దలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇప్పుడే అందరూ కూడా చెప్పడం జరిగింది, ఆయన ఒక బీసీ అయినా కూడా ఆ వర్గాలు కాకుండా బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా కూడా గిరిజనుల కోసం ఆయన ఎంతగానో కృషి చేసి ఆ రోజుల్లోనే వాళ్ళకి మంచి విద్య, వైద్యం, వాళ్ళు ఇప్పటికి కూడా చాలా వరకు మనం చూస్తున్నాం గిరిజన ఏరియాకి రహదారులు లేక ఎంతగా ఇబ్బంది పడుతున్నారు. సో ఆ రోజు నుంచి చేస్తున్న పోరాటానికి మన కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈ రోజు గిరిజనుల కోసం చాలా వరకు సహాయ సహకారాలు ఇచ్చి వాళ్ళకి మంచి స్కీమ్ ఇచ్చి వాళ్ళని కూడా అందరితో సమానంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కృషి చేస్తున్నారు. సో లక్ష్మణ్ గారు ఆ రోజు చేసిన కృషి కోసమే ఆయన పేరు మీద గౌతమ్ లక్ష్మణ ట్రైబల్ యూనివర్సిటీ కూడా పెట్టడం జరిగింది. అలాంటి మహానుభావుని యొక్క జన్మదినాన్ని రాష్ట్ర పండుగగా అందరూ జరుపుకోవాలని మన ముఖ్యమంత్రి గారు ఆదేశించడం చాలా ఆనందకరం. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఏదైతే కూడా భవత్ కానివ్వండి, వాళ్ళ విద్యకు కానీ పెద్దలందరూ కూడా మేమందరూ తప్పకుండా వాటికి సహాయ సహకారాలు అందిస్తారని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు గౌతమ్ జయంతి సందర్భంగా